నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం. మనం కాళేశ్వరం ముక్తేశ్వరం వెళ్ళి దర్శిస్తే గానీ కనపడని అరుదైన ఆలయాన్ని ఇప్పుడు మనం సందర్శించబోతున్నాం. మేడ్చల్ జిల్లా కాప్రా గ్రామంలో ఉన్న లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఇది శివకేశవుల ఆలయం. ఇక్కడ చెన్నకేశవ స్వామిగా విష్ణుమూర్తి, ఉమామహేశ్వర స్వామిగా ఒకే పానిపట్టం మీద రెండు లింగాల రూపంలో పార్వతీ పరమేశ్వరులు మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తారు. రండి, ఈ ఆలయాన్ని సందర్శిద్దాం. స్వామివార్ల కృపకు పాత్రలవుదాం. ఇదేనండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము స్వామివారి గర్భాలయాన్ని. శివకేశవులకు భేదం లేదన్నట్లుగా ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు, శివుడు ఉన్నాడు. విష్ణుమూర్తి అవతారాలలో చెన్నకేశవ స్వామి వారి అవతారం కూడా ఒక అవతారం. విష్ణుమూర్తి చెన్నకేశవ స్వామి ఆకారంలో ఇక్కడ కొలువై ఉంటే పక్కనే ద్విలింగ ఆకారంలో శివాలయం ఉన్నది, శివుడు కొలువై ఉన్నాడు. ఇది శివకేశవులు కలయిక గల ఆలయం. లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఇప్పుడు మనం దర్శిస్తున్నాము భువనేశ్వరి దేవి మాతని. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో ఇప్పుడు మనం దర్శిస్తున్నాము జయమంగళ పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని. ప్రతి పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 5 ముఖాలు పక్కపక్కకి ఉంటాయి స్వామివారికి. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి 4 దిక్కుల 4 ముఖాలు, ఊర్ధ్వ భాగంలో ఒక ముఖము ఉంటాయి. ఇది ఇక్కడ ఆలయంలోని ప్రత్యేకత. ఈ ఆలయం విశేషాలని మనం పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. కాప్రా గ్రామంలో వేయించున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో జయమంగళ పంచముఖ ఆంజనేయ స్వామి గత స్వామి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది ప్రతిష్ఠ అయి. ఈ స్వామి ఇక్కడ విశేషం ఏంటంటే స్వామికి పంచముఖాలు. ఆ పంచముఖాల్లో మొదటిగా ఆంజనేయ స్వామి, ఆ తర్వాత దక్షిణంలో నరసింహస్వామి, పశ్చిమంలో గరుడు, ఉత్తరంలో వరాహస్వామి, ఊర్ధ్వముఖంగా యగ్రీవస్వామి కలిగి ఉన్నాడు. స్వామికి వాహనంగా ఒంటె కూడా ఉన్నది. సువర్చలాదేవి సహిత ఆంజనేయ స్వామి అంటారు. అందుకే ఆమె వాహనం కాబట్టి ఆ ఒంటెను ఇక్కడ స్వామికి వాహనంగా పెట్టాడు. స్వామి మనకు పెద్ద వాహనం అందరికీ. అలాగే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విషయం ఏంటంటే స్వామి ఈ పంచావతారం ఒకేసారి దాలుస్తాడు. మహిరావణం చంపడానికి ఈ పంచావతారం దాల్చడం జరుగుతుంది. మహిరావుని వాని ప్రాణాలు పంచప్రాణాలు కాబట్టి ఒకే తాడుతో తీయాలని స్వామి ఈ అవతారం దాల్చి ఆ మహిరావుని చంపగలుగుతున్నాడు. ఈ కాప్రాలో కూడా ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిలో ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విశేషత ఏంటంటే ఇక్కడ మండలంగా ప్రదక్షిణ చేస్తే స్వామి అన్ని కోరికలుగా తీర్చుకున్నాడు. జయ శ్రీమన్.
ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః నిర్మాతృదుగ్రాయ నమః సర్వలో स्थापयामि ओम प्रतिक्राप्तकारि विष्णोरस्पस्य वाजनः सुरविनावकागरत्रण आयोगं शतार्धो तदनात् स्थापयामि ओम शुक्रमदिज्योतिरदिदेवोति देवो सत्रोत्र तच्चित्रेण भविष्येण वदोरोगिसत्रिः तमे भवत्फलान् भवत्फलाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः इंद्राय नमः कानाय नमः करकराय नमः भरविघ्नाय नमः भवद्गुणाय नमो वराय नमो वरप्रभयाय सर्वबोधनाय नमो वरप्रभयाय ओम शांति 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 उमा महेश्वर स्वामी स्वागत स्नानं समर्पयामि తెలంగాణలో కొంతమంది మోటోలకు అట్లే అరే నీ వంటలేవా నీ దగ్గరికి వస్తలేడు స్వామి అలంకరణార్థే మహేశ్వర స్వామి పళ్ళు తీసేయండి మీద ఆయన పళ్ళు పోతే మీద పళ్ళు పెట్టకూడదు అలా పెట్టుకుంటామా పేషెంట్లో
కృష్ణ ఎలా వచ్చిందే ఏ మాయంగానే కృష్ణుని వచ్చే మైన కృష్ణుడే ఉత్తి మీద పండుగ నమ్మ కృష్ణుడే చిన్ని కృష్ణ నమ్మ నేను ఉత్తదమ్మనే ఎలా వచ్చినమ్మ కృష్ణ ఎలా వచ్చినే ఈ నాయమాను వెళ్ళిగచ్చి నమ్మ కృష్ణుడే ఉత్తి మీద విల్లుగా నమ్మ కృష్ణుడే చిన్ని కృష్ణ టిఎస్ఎన్ సుబ్బారావు. నేను ఇక్కడ కాపురాలోనే ఉంటున్నాను. అందుకని నేను చాలా అసలు 360 రోజుల్లో కనీసం 250 రోజులన్నా ఈ గుడికి వస్తాను. ఆయన మహిమ చాలా గొప్పది. ఇది శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ గుడి అంటారు. ఇది 14 ఏళ్ల క్రితం చాలా చిన్న గుడి. నేను 14 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆ చిన్న గుడికి వస్తున్నాను. తర్వాత ఇది ఆయన మహిమ వల్లే, ఇక్కడ పూజారుల మహిమ వల్ల, ఆయన మహిమ వల్ల ఇది చాలా పెద్ద గుడి అయింది. ఇందులో ఈ రవిమూర్తి గారు అనే పూజారి గారు డోనర్స్ని అట్రాక్ట్ చేసి ఆ చెన్నకేశ్వర స్వామి మహిమను తెలిపి, ఆయన యొక్క ఇది తెలిపి ఆయన్ని పూజించే విధంగా అందరినీ అట్రాక్ట్ చేసి ఈ గుడి ఇంత పెద్దది చేశారు. చాలా మహిమగల దేవుడు. అందరూ అందుకనే ఎప్పుడు మంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. రేపు ఏప్రిల్లో కూడా కుంభాభిషేకం జరుగుతోంది, పుష్కరం అవుతుంది ఈ గుడి కట్టి. అలాగే పూజారులకు కూడా ఇల్లు కూడా కట్టారు. అందరూ డోనర్స్ వల్లే కట్టారు. ఆ డొనేషన్స్ కూడా పూజారి రవిమూర్తి గారే పోగు చేసి కట్టించారు. ట్రస్టీ వాళ్ళు ఎవరూ చేయలేకపోయిన పనులు ట్రస్టీ వాళ్ళు ఎవరూ చేయలేని పని ఆ పూజారి గారు చేసి ఆ దేవుణ్ణి కొలుస్తూ పొద్దున్న 5 గంటలకు వచ్చి ఆయన సేవలు చేస్తూ ఆ చేసినందుకే భక్తులు కూడా ఆయన వల్ల అట్రాక్ట్ అయ్యి ఈ గుడిని అలా పెద్ద చేయించారు. చాలా బాగుంటుంది. అందుకనే చాలా భక్తి గల ఇది.
నా పేరు అలివేలు మంగతయారంటారండి. మేము ఇక్కడ వరణింక్లేవ్ దగ్గర ఉంటాము. ఈ గుడికి కొంచెం దగ్గరలో ఉంటాము. మేము చాలా రోజుల నుంచి ఈ గుడికి వస్తున్నాము. 16 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అప్పుడు చిన్నగా ఉండేవాడు చెన్నకేశ్వర స్వామి. తర్వాత అందరూ కలిపి పెద్దగా ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చాలా పూజలు జరుగుతూ ఉంటాయండి. శ్రవణ నక్షత్రానికి ప్రతి అభిషేకం చేస్తారు, శతకలసాభిషేకం చేస్తారు. అన్ని రకాల ద్రవ్యాలు అవి పెట్టి అందరూ వస్తాము. ఆ రోజు విష్ణు సహస్రనామం అవన్నీ చదువుకుంటాము. చాలా బాగా జరుగుతాయండి. తర్వాత ఇక్కడ అమ్మవారు భువనేశ్వరి మాత ఉన్నారు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు, శివాలయం ఉంది. చాలా బాగా పూజలు అభిషేకాలు జరుగుతాయండి. లలిత పారాయణ కూడా చేసుకుంటాము శుక్రవారం నాడు. తర్వాత చెన్నకేశ్వర స్వామి ఇక్కడ ఒకే విగ్రహంలో అమ్మవార్లు పక్కపక్కలనే ఉంటారు, ఒకే శిల మీద ఉంటారు. అంటే మన చిలుకూరి బాలాజీ స్వామి లాంటి వారు అనమాట. ఇక్కడికి పూర్వం ఇప్పుడు కూడా అందరూ ఉద్యోగాలు కావాలన్నా పిల్లలు హాల్ టికెట్లు అవన్నీ పట్టుకొచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టి పూజలు చేయించుకుని వెళ్తారండి. వాళ్ళందరికీ సీట్లు వచ్చాయని, ఉద్యోగాలు వచ్చాయని చాలా సంతోషంగా చెప్తారండి. చాలా మహిమగల దేవుడు చెన్నకేశ్వర స్వామి. తర్వాత ఇక్కడ నాగేంద్రుడిని కూడా మేము పెట్టాము సంతానం వాటి కోసం అని చెప్పేసి చెట్టు కింద. ఇక్కడ ఉసిరి చెట్టు అవి ఉంటాయండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజుని చండీ హోమం అవి చేసి అమ్మవారికి చాలా బాగా పూజలు అవన్నీ చేస్తారు. నవరాత్రుల్లో అయితే 9 రోజులు 2 పూట్ల పూజలు చేస్తారండి. అందరూ వస్తూ ఉంటాము ఇక్కడికి. అమ్మవారు కూడా చాలా భువనేశ్వరి మాత కూడా చాలా మహిమగల అమ్మవారు. తర్వాత కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగిస్తారండి. 1,00,000 దీపాలు అలా వెలిగిస్తారు. తర్వాత గాజుల పూజ అన్నీ చేస్తారు అమ్మవారికి. అందరం కూర్చుని పూజలు చేసుకుంటామండి. చెన్నకేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడండి. చెన్నకేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు. అందరికీ తీరుతాయి, కోరికలన్నీ తీరుతాయి. కానీ అన్నీ తీరాలి అనుకోకూడదు, మన అదృష్టాన్ని బట్టి కూడా జరుగుతాయి. కానీ చాలా మహిమగల దేవుడు. మా పూజారి గారు ఆశీర్వించినారంటే అది తప్పకుండా అవుతుందనే నమ్మకం మా అందరికీ ఉంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్తారు, పలానా పూజ చేసుకోండి అమ్మా, అలా చేసుకోండి అమ్మా అని చెప్తే అలా చేస్తారండి భక్తులందరూ. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు ఏమండి బాబు ఇది ఇచ్చకండి, ఈ పని చేయించండి గుడికి అంటే తప్పకుండా నమ్ముతారు, చేస్తారు కూడా. అందరికీ జరిగాయండి కూడా. నా పేరు వనజ. మేము ఇక్కడ ఉంటూ 15 ఇయర్స్ అవుతుంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేవాలయం చాలా చిన్నది. కాకపోతే చెన్నకేశ్వర స్వామి దేవుడి విశిష్టలు ఏంటో తెలియదు, కానీ గుడి బాగా డెవలప్ అయింది. అనుకున్నవి మాత్రం కంపల్సరీ జరుగుతాయి. ప్రతి ఇయర్ మేము ప్రతి పూజకి ఇక్కడికి పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాము. మాకు వీలైనంత దేవుడికి సమర్పించుకుంటాము. కానీ ఈ దేవుడిని నమ్మిన వాళ్ళకి అన్నీ శుభాలే జరుగుతాయి. శుభాలే జరగాలని కూడా నా కోరిక. గుడికి వచ్చిన కాంచి మంచిగా జరుగుతుంది. మాకు సంవత్సరాల నుంచి మంచిగా ఉంది. రావాలని అందరికీ భక్తులు కూడా అందరికీ రావాలి. చూశారు కదండి, ఈ శనివారం మన వెలుగువైపు ప్రయాణం యూట్యూబ్ ఛానల్లో హైదరాబాద్ కాప్రాలో కొలువై ఉన్న అత్యంత అరుదైన చెన్నకేశ్వర స్వామి మరియు ద్విలింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల స్వరూపాలను, ఇటువంటి అద్భుతమైన ఆలయాలను చూడాలి అనుకుంటే ప్రతి శనివారం తప్పక చూడండి మన వెలుగువైపు ప్రయాణం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. నమస్కారం.